నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం నెంబర్ 4. మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా, మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తా సాఫ్ట్ కాపీ అని చెప్పాను కదా, చూపిస్తాను. ఇలా ఉంటుందమ్మా మీకు నోట్స్ మీకు ఇస్తాను, అది ప్రింట్అవుట్ తీసుకోండి. ఇదే ప్రింట్అవుట్, దీంట్లో ఇదే పీడిఎఫ్ని పెట్టుకొని క్లాసెస్ వినండి, ఇనఫ్ సరిపోతుంది. ఇక్కడ రాసుకోండి కూడా మీరు, నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఆ క్లాస్ రిలవెంటెడ్ సమ్ చెప్పేటప్పుడు నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్, ఆ డెబిట్ ఎందుకు అవుతుంది, ఇది ఇన్కమ్ అవుతుంది, ఎక్స్పెండిచర్ అవుతుంది, క్లియర్గా డిస్కస్ చేశాను ప్రీవియస్ లెక్చర్స్లో. అవి ఇక్కడ రాసుకోండి. ఓకే, చలో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం నెంబర్ 4. ఇదమ్మా క్వశ్చన్, మన తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో ఉన్నది. Journalizing the following transaction in the books of Bhagavat on 1st January. Commenced business with cash 40,000 and furniture worth 10,000. ఇది combined entry ఇచ్చారు, చెప్తాను, డోంట్ వరీ. Sold goods to Suchitra 20,000. Purchased machinery 30,000. Paid rent 5,000. Paid electricity bill 1,000. Goods sold for cash 6,000. Next, bought goods on credit from Nikhil 10,000. Paid wages 5,000. Interest received through check 5,000. Advertisement expenses paid 3,000. ఇక్కడ పేడ్ కానీ రిసీవ్డ్ కానీ రాకపోతే మీకు ప్రాబ్లం పడుతుంది. ఎక్స్పెన్సెస్ ఆర్ పే, ఇది ఎక్స్పెన్సెస్ పేడా రిసీవ్డ్ అని. అడ్వర్టైజ్మెంట్కి పేడే ఉంటుంది జనరల్గా, కమిషన్ ఉంటుంది ప్రాబ్లం. కమిషన్ పేడ్ ఉంటుంది, రిసీవ్డ్ ఉంటుంది, అటువంటి కూడా వస్తుంది. అజంప్షన్ తీసుకొని రాసుకురావాలి. ఓకే, అజంప్షన్ అంటే మనం ఏం అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, క్వశ్చన్లో మనం ఎంట్రీలో ఏం అజంప్షన్ చేసుకున్నాం అదే క్లియర్గా స్పెసిఫై చేసి రావాలి. బట్ మనకు వచ్చేసి మాత్రం 2 మార్క్స్ వస్తుంది టాపిక్స్కి. జనరల్ ఎంట్రీస్ మాత్రం 2 మార్క్స్, బట్ 4 ఎంట్రీస్ ఉంటుంది. అది మీకు డీటెయిల్డ్గా ఇప్పుడు ఈ రివిజన్ వీడియో టైమింగ్లో డిసెంబర్ మంత్లో మీకు రివిజన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. డిసెంబర్ ఆర్ జనవరి ఫస్ట్ వీక్ కల్లా మీకు రివిజన్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ప్రజెంట్గా మీకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కమెన్స్ అవుతుంది కాబట్టి ఫస్ట్ జనరల్గా మనం ఇవి మాత్రమే డిస్కస్ చేస్తాం. రెగ్యులర్ క్లాసెస్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేస్తాం. ఓకే, వెయిట్ ఏ మినిట్. ఓకే, ఇక్కడ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 40,000 అండ్ ఫర్నిచర్ వర్త్ 10,000. భగవత్ అనేవాడు క్యాష్ 40,000 తెచ్చిండు, ఫర్నిచర్ కూడా 10,000 వాల్యూ ఫర్నిచర్ తెచ్చిండు బిజినెస్ లకు. అందుకోసమే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఇలా రికార్డ్ చేసుకోవాలి చెప్తాను, వినండి. చూడండి అమ్మా, క్యాష్ తెచ్చిండు. 1 minute. ఓకే, నో ఇష్యూ. Commenced business with cash 40,000, then after furniture worth also 10,000. ఇక్కడ క్యాష్ అనేది తెస్తున్నాడు. వాట్ కమ్స్ ఇన్ బిజినెస్ లకు వస్తుంది కాబట్టి దీని రియల్ అకౌంట్, దీన్ని డెబిట్ చేసుకుంటారు. యాజ్ వెల్ యాజ్ ఫర్నిచర్ కూడా మనకు అసెట్ వస్తుంది బిజినెస్ లో. వాట్ కమ్స్ ఇన్ షార్ట్ కట్ రాస్తున్నాం, ఇది రియల్ అకౌంట్, దట్స్ వై వి షుడ్ డెబిట్ ఇట్. క్లియర్? హియర్ ఆల్సో క్యాపిటల్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్, దట్స్ వై వి షుడ్ క్రెడిటింగ్ ఇట్. వై? బికాస్ యాజ్ పర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, బిజినెస్ ఈస్ డిఫరెంట్, ఓనర్ ఈస్ డిఫరెంట్. ఓకే, వీడు గివ్వర్ అవుతాడు, అందుకోసమే దీన్ని క్రెడిట్ చేసిన. నెక్స్ట్, సోల్డ్ గూడ్స్ టు సుచిత్ర. ఏం చెప్పలేడు, క్యాష్ సేల్స్ అని చెప్పలేడు. ఇక్కడ మన అజంప్షన్ క్రెడిట్ అనుకోవాలి.
సుచిత్ర సుచిత్ర అనే అమ్మాయి సేల్ చేస్తున్నాం. మనం ఎవరికి సేల్ చేస్తున్నాము? సుచిత్రకు. ఆమె పర్సనల్ అకౌంట్ వస్తుంది. ఇదే పర్సనల్ అకౌంట్ లో ఆమె ఏమవుతుంది? రిసీవర్ అవుతుంది. గుడ్స్ రిసీవ్ చేసుకుంటుంది కదా పర్చేజ్ చేసినప్పుడు. ఆమె పర్చేజ్ చేస్తుంది, మనకేమవుతుంది? సేల్స్ అవుతుంది. ఆమె పర్చేజెస్ అవుతుంది, అందుకోసమే రిసీవర్ కాబట్టి మేము డెబిట్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ సేల్స్ అనేది ఇన్కమ్ 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 కాబట్టి నామినల్ అకౌంట్ దీన్ని క్రెడిట్ చేస్తున్నాం. క్లియర్? నెక్స్ట్ పర్చేజ్డ్ మిషనరీ పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ అనేది వెళ్తుంది. వాట్ గోస్ అవుట్. దట్స్ వై వి షుడ్ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం దీన్ని క్రెడిట్ చేస్తాము. మిషనరీ వాట్ కమ్స్ ఇన్ that's why we should debit it. Both are real accounts only. Okay, next, wait a minute. Okay, next, paid rent పే చేస్తున్నాం, మనకి ఇది ఎక్స్పెన్సెస్ అవుతుంది. నామినల్ అకౌంట్. దట్స్ వై వీ షుడ్ డెబిట్ ఇట్. క్యాష్ అనేది రెంట్ ఎలా పే చేస్తాము? క్యాష్ త్రూ, అందుకోసమే వాట్ గోస్ అవుట్ యాజ్ పర్ రియల్ అకౌంట్. దట్స్ వై వీ షుడ్ డెబిట్ ఇట్. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్, పేడ్ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తున్నాం, ఇది ఎక్స్పెన్సెస్ అవుతుంది. దట్స్ వై వీ షుడ్ నామినల్ అకౌంట్ వీ షుడ్ డెబిట్ ఇట్. యాజ్ వెల్ యాజ్ క్యాష్ అనేది వెళ్తుంది. వాట్ గోస్ అవుట్? రియల్ అకౌంట్ వీ షుడ్ క్రెడిట్ ఇట్. ఓకే, నెక్స్ట్, క్యాష్ సోల్డ్ గుడ్స్ ఫర్ క్యాష్ సేల్స్. సింపుల్, సోల్డ్ గుడ్స్ ఫర్ క్యాష్ అన్నాడు సేల్స్. క్యాష్ అనేది మనకు వస్తుంది. వాట్ కమ్స్ ఇన్? జనరల్లీ రియల్ అకౌంట్. దట్స్ వై వీ షుడ్ డెబిట్ ఇట్. గూడ్స్ సేల్ చేసినప్పుడు మనకి క్యాష్ వస్తుంది కాబట్టి దాన్ని డెబిట్ చేసుకున్నాం. అదే సేల్స్ అయితే మనకి ఇన్కమ్ అవుతుంది. దట్స్ వై నామినల్ అకౌంట్ వీ షుడ్ క్రెడిట్ ఇట్. ఓకే, యాజ్ వెల్ యాజ్ బాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ నిఖిల్ నుండి క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నాం. అప్పుగా కొంటున్నాం. ఎవరి నుండి కొంటున్నాము? నిఖిల్ నుండి. ఫస్ట్ థింగ్ పర్చేజ్ చేస్తున్నప్పుడు కాబట్టి ఇది ఎక్స్పెన్సెస్ అవుతుంది. నామినల్ అకౌంట్ వస్తుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ జర్నల్ ఎంట్రీస్. ఓకే, దీన్ని డెబిట్ చేస్తాం. నిఖిల్ అనేవాడు పర్సనల్ అకౌంట్, వీడు గివ్వర్ అవుతాడు. ఎవరి దగ్గర నుండి తెచ్చుకుంటున్నాము? నిఖిల్ అనేవాడు క్రెడిట్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్, పేడ్ వేజెస్ అనేది మనకి ఎక్స్పెన్సెస్, ఇది నామినల్ అకౌంట్. దట్స్ వై వీ షుడ్ డెబిట్ ఇట్. Here cash is going out, real account. That's why we should credit it. Next, interest received from through check అన్నాడు కాబట్టి మనకి బ్యాంక్ నుండి మనకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ ఇన్ క్యాష్ ఇన్ బ్యాంక్. ఓకే, ఇది మనకు ఇన్కమ్ ఇన్ఫ్లో. వాట్ కమ్స్ ఇన్, అందుకోసమే దీన్ని రియల్ అకౌంట్ ప్రకారం దీన్ని డెబిట్ చేస్తున్నాము. ఇన్కమ్ ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ కాబట్టి దీన్ని నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్స్ ప్రకారము దీన్ని క్రెడిట్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ పేడ్ అన్నాడు. పేడ్ అంటే ఎక్స్పెన్సెస్, నథింగ్ బట్ నామినల్ అకౌంట్. దట్స్ వై వీ షుడ్ డెబిట్ ఇట్. హియర్ క్యాష్ అనేది మనం పే చేస్తున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. వాట్ గోస్ అవుట్? దట్స్ వీ షుడ్ యాజ్ పర్ రియల్ అకౌంట్ వీ షుడ్ కంప్లీటెడ్ ద ఫోర్త్ ప్రాబ్లం. దెన్ ఆఫ్టర్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి అమ్మా. Journalizing the following transaction in the books of Dinesh. Mr. Dinesh started with
cash 50,000, sale of goods for cash 10,000, purchase of goods for cash 15,000, sold plant and machinery for cash 5,000, cash paid to Rahim 3,000, salaries paid 5,000, 8,000, 8,000. Simple entries చేసేద్దాం, nothing will happen. See here, మనకు దినేష్ స్టార్టెడ్ విత్ క్యాష్ అన్నాడు. దినేష్ ఆల్రెడీ మీకు ఈ ఎంట్రీ, ఈ దినేష్ అని ఈ క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్, ఇది హాఫ్ మార్క్ వస్తుంది మీకు ఎగ్జామ్ లో వితౌట్ క్వశ్చన్ పేపర్. దిస్ ఎంట్రీ ఈ క్వశ్చన్ ని ఎక్స్పెక్ట్ చేయలేరు. 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది జనరల్ ఎంట్రీస్కి వెళ్ళి మనకు సమ్ము. దాంట్లో ఈ ఎంట్రీ మాత్రం ప్రతి సమ్ములు ఉంటుంది, ప్రతి సమ్ములో మనం ఇది చేయాల్సిందే. ఈ ఎంట్రీ మాత్రం జనరల్ ఉంటుంది, జనరల్లీ 99%, 90% కేసెస్ లో ఈ ఎంట్రీ ఉంటుంది. అంటే బిజినెస్ కమెన్స్ చేసినప్పుడు, అదే బిజినెస్ కమెన్స్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ బిజినెస్ కమెన్స్ చేసి నెక్స్ట్ ఇయర్ ఈ ఎంట్రీ వస్తుందంటే రాదమ్మా. అది క్లోజింగ్ ఎంట్రీస్ ఉంటుంది, ఓపెనింగ్ ఎంట్రీస్ అని ఉంటుంది. మీకు నెక్స్ట్ సబ్సిడరీ బుక్స్ లో అది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా ఉంటుంది, ఎంట్రీ ఎలా రాయాలి, అది మీకు డీటెయిల్గా రాసి చెప్తాను. మనకు జనరల్గా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఎంట్రీ మాత్రం ఉంటుంది. ఇది మనకు హాఫ్ మార్క్ వస్తుంది ఇన్ ఎగ్జామినేషన్. క్వశ్చన్ వితౌట్ ఈ ఎంట్రీ లేని క్వశ్చన్ ఉండదు. ఓకే, క్యాష్ అనేది వాట్ కమ్స్ ఇన్, దట్స్ వై రియల్ అకౌంట్, యాజ్ పర్ రియల్ అకౌంట్ వీ షుడ్ డెబిట్ ఇట్. క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్, యువర్ అవుతాడు, అందుకోసమే దీన్ని క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ సేల్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్. సేల్ చేసినప్పుడు మనకి క్యాష్ వస్తుంది. వాట్ కమ్స్ ఇన్ రియల్ అకౌంట్, దట్స్ వై వీ షుడ్ డెబిట్ ఇట్. ఇక్కడ సేల్స్ అనేది ఇన్కమ్ యాజ్ పర్ నామినల్ అకౌంట్, దట్స్ వై వీ షుడ్ క్రెడిట్ ఇట్. నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేజెస్ అనేది ఎక్స్పెన్స్, దెన్ ఆఫ్టర్ నామినల్ అకౌంట్, దెన్ ఆఫ్టర్ వి షుడ్ డెబిట్ ఇట్. క్లియర్? యాజ్ వెల్ యాజ్ ఇయర్ పర్చేజ్ చేసినప్పుడు మనం క్యాష్ పే చేయాలి, అందుకోసం క్యాష్ వెళ్ళిపోతుంది. వాట్ గోస్ అవుట్, దట్స్ వై రియల్ అకౌంట్ వి షుడ్ క్రెడిట్ ఇట్. నెక్స్ట్ సోల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ. మనం ప్లాంట్ అండ్ మిషనరీ సేల్ చేస్తున్నాం, సేల్ చేసినప్పుడు మనకు క్యాష్ వస్తుంది, ప్లాంట్ అండ్ మిషనరీ వెళ్ళిపోతుంది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి. ఇలా చెప్తాను, వాట్ గోస్ అవుట్ కాబట్టి యాజ్ పర్ అసెట్స్ అనేది రియల్ అకౌంట్ లో డిస్కస్ చేస్తా ఉన్నాం. వాట్ గోస్ అవుట్, దట్స్ వై వి షుడ్ క్రెడిట్ యాజ్ పర్ రియల్ అకౌంట్. యాజ్ వెల్ యాజ్ ఇయర్ క్యాష్ అనేది మనకు వస్తుంది, సేల్ చేస్తే ప్లాంట్ అండ్ మిషనరీ సేల్ చేసినప్పుడు మనకు క్యాష్ వస్తుంది. వాట్ కమ్స్ ఇన్, దట్స్ వై వి షుడ్ debit it as per real account. Okay, as well as next entry, cash paid to Rahim. Okay, cash paid to Rahim కి మనం క్యాష్ పే చేస్తున్నాం, క్యాష్ వెళ్ళిపోతుంది. వాట్ గోస్ అవుట్, ఫస్ట్ గోస్ అవుట్ కాబట్టి దీన్ని క్రెడిట్ చేస్తున్నాం యాజ్ పర్ రియల్ అకౌంట్. ఎవరికి పే చేస్తున్నాము? రహీంకి. రహీం అనేవాడు పర్సనల్, వాడు రిసీవర్. మన బిజినెస్ లోకి వెళ్ళి వాడు రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని డెబిట్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ సాలరీ పేడ్ అనేది, సాలరీ అనేది ఎక్స్పెన్సెస్, దెన్ ఆఫ్టర్ నామినల్ అకౌంట్ వి షుడ్ డెబిట్ ఇట్, దెన్ ఆఫ్టర్ క్యాష్ విల్ గోస్ అవుట్ రియల్ అకౌంట్, దిస్ ఈస్ ఆల్ జనరల్ ఎంట్రీస్ విత్ ఎక్స్ప్లెనేషన్. మీకు సాఫ్ట్ కాపీ మీకు షేర్ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వ, మీకు దొరికిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, జనరలైజింగ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ Atmaram. Started business with cash 25,000, purchase computer 5,000, purchase goods for 6,000, purchase goods on credit from Mahesh 8,000, purchase goods and paid by check 7,000, sold goods for cash 1,000, sold goods for 15,000, of which 8,000 received in cash and by check 7,000. ఇది మీకు చెప్తాను. 7,000 8,000 అనేది క్యాష్ లో తీసుకుంటా,
నెక్స్ట్ 7,000 అనేది చెక్లు వచ్చింది, ఏం లేదు, బైఫర్కేషన్ వస్తుంది, క్యాష్, బ్యాంక్ అకౌంట్ డేటా టు సేల్స్, సింపుల్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం సేల్స్ ఎంట్రీస్. ఇక్కడ ఏం చేయాలంటే క్యాష్ అకౌంట్ 8,000, బ్యాంక్ అకౌంట్ cash account data to 8,000, bank account data to 7,000 to sales account 15,000. అదే ఉంటుంది ఇక్కడ చూడండి, ఆల్రెడీ చెప్పాను. చూడండి అమ్మా, ఆత్మారామ్ అనేది బిజినెస్ స్టార్ట్ చేశాడు. జనరల్ గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఇంత ముందు క్వశ్చన్స్ లో కూడా ఈ ఎంట్రీలో ఏంటి క్వశ్చన్ ఉండదు అని చెప్పాను. మన ఎగ్జామినేషన్ లో కూడా అదే ఉంటుంది. క్యాష్ అనేది వాట్ కమ్స్ ఇన్ as per real account we should debit it. ఇది పర్సనల్ అకౌంట్ వస్తుంది, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. here giver so that we can credit. పర్చేజ్డ్ కంప్యూటర్ మనకు వస్తుంది, అసెట్. ఈ రెండు కూడా రియల్ అకౌంట్ లకి వస్తుంది. అసెట్ అన్నప్పుడు రియల్, వాట్ కమ్స్ ఇన్ కంప్యూటర్ వస్తుంది బిజినెస్ లకు, రియల్ అకౌంట్ ప్రకారం మనం డెబిట్ చేయాలి. goes out, what goes out, రియల్ అకౌంట్ ప్రకారం దీన్ని క్రెడిట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేజెస్ అంటే ఎక్స్పెన్సెస్ నామినల్ ఆఫ్ అకౌంట్, బై డిఫాల్ట్ గా నేర్చుకోవచ్చు. క్యాష్ అనేది రియల్ అకౌంట్, వాట్ గోస్ అవుట్, సో దట్ వీ షుడ్ క్రెడిట్ ఇట్. ఓకే, నెక్స్ట్ గూడ్స్, పర్చేజ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ మహేష్. క్రెడిట్ పర్చేజెస్ అమ్మ, సింపుల్ గా పర్చేజెస్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ క్యాష్ అనేది, నెక్స్ట్ క్రెడిట్ పర్చేజెస్. సేల్స్ యాజ్ వెల్ యాజ్ సేమ్ 2 టైప్స్ ఉంటుంది. ఇది కూడా క్రెడిట్ సేల్స్, క్యాష్ సేల్స్ జనరల్. ఓకే, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అవి కూడా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పర్చేజెస్ అనేది గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ మహేష్ ఆన్ క్రెడిట్ అన్నాడు కాబట్టి పర్చేజెస్ కాబట్టి ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్, దట్స్ వై వి షుడ్ డెబిట్ ఇట్. మహేష్ అనేది గూడ్స్ ఎవడు ఇస్తున్నాడు మనకు, గూడ్స్ మహేష్ ఇస్తున్నాడు, దీని పర్సనల్ అకౌంట్ వస్తుంది కాబట్టి హియర్ గివర్ అవుతాడు, ఎవడు మహేష్ అనేవాడు. క్లియర్. నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ అండ్ పేడ్ బై చెక్. ఏం చెప్పలేడు, క్రెడిట్ అని చెప్పలేడు ఇక్కడ, అందుకోసమే పర్చేజెస్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, నామినల్ అకౌంట్ అవుతుంది, సో దట్ వీ షుడ్ డెబిట్ ఇట్. హియర్ త్రూ చెక్ అన్నాడు కాబట్టి బ్యాంక్ రాసుకున్నాం, లేకపోతే క్యాష్ రాసుకునేటోళ్ళము. ఇక్కడ వాట్ గోస్ అవుట్, సో దట్ రియల్ అకౌంట్ యాజ్ పర్ వీ షుడ్ క్రెడిట్ ఇట్. ఓకే, నెక్స్ట్ గూడ్స్ సేల్, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్, సింపుల్ క్యాష్ సేల్స్. క్యాష్ అనేది ఇన్ మనకు వస్తుంది ఇన్ యాజ్ పర్ రియల్ అకౌంట్, సో దట్ వీ షుడ్ డెబిట్ ఇట్. హియర్ సేల్స్ ఈజ్ ఇన్కమ్, సో దట్ యాజ్ పర్ నామినల్ అకౌంట్ వీ షుడ్ క్రెడిట్ ఇట్. ఇక్కడ మీకు ఇంత ముందు చెప్పాను, sold goods 15,000 of which 8,000 received in the form of a cash and 7,000 in the form of a bank through check అన్నాడు, బ్యాంక్ అది అజంప్షన్. ఇక్కడ 7 టోటల్ ఎంత ఉంది, సేల్స్ 15,000, ఇది ఇన్కమ్ అవుతుంది కాబట్టి దీని నామినల్ అకౌంట్ కాబట్టి దీని క్రెడిట్ చేస్తుంది సేల్స్. నెక్స్ట్ ఈ రెండు కూడా రియల్ అకౌంట్ కాబట్టి దీని క్యాష్ కానీ బ్యాంక్ కానీ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి దీన్ని డెబిట్ చేస్తాం, క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. క్లియర్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. మనం ప్రజెంట్ 6th సొల్యూషన్, 5th సొల్యూషన్, 4th సొల్యూషన్ ఉన్నది, ఒకసారి చూసుకోండి. సాఫ్ట్ కాపీస్ పెడతాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.